హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది ఛానల్ అండి. ముందుగా వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ డెప్త్‌గా అర్థమవుద్ది. అండ్ ఎవరైతే 10థ్ చదివింటారో వాళ్ళకు చాలా గుడ్ న్యూస్ అండి. రీసెంట్‌గా ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆర్ఆర్‌బీ నుంచి, రైల్వేస్ నుంచి అండ్ కమింగ్ టు ది ఇండియన్ పోస్టల్ నుంచి మనకు చూడొచ్చు. జీడీఎస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఇదనేది గ్రామీణ్ డాక్ సేవక్ అండి. ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఇక్కడ ఇన్ డెప్త్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ది ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 31 జనవరి 2026 నుంచి అండ్ అలానే లాస్ట్ మీరు చూసుకోవచ్చు 14థ్ టు 2026 ఇక్కడ ఇచ్చారు క్లియర్‌గా. విత్ కరెక్షన్ డేట్స్ కూడా వాళ్ళు డేట్ అనేది మెన్షన్ చేశారు. అండ్ కమింగ్ టు ది ఇక్కడ వచ్చేసరికి పోస్ట్ చూడొచ్చు మీరు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అలానే వచ్చేసరికి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం అండ్ కమింగ్ టు ది ఇక్కడ డాక్ సేవకి ఇచ్చారు. ఇక్కడ 3 పోస్ట్స్ అండ్ కమింగ్ టు ది సాలరీ స్ట్రక్చర్ ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు. బీపీఎంకి వచ్చేసరికి 12,000-29,380 అండ్ కమింగ్ టు ది ఏపీపీఎం వచ్చేసరికి 10,000-24,470 ఇచ్చారు. అండ్ కమింగ్ టు ది ఎలిజిబుల్ క్రైటీరియా ఏజ్ వచ్చేసరికి మీరు చూడొచ్చు. మినిమమ్ ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అండ్ కమింగ్ టు ది మాక్సిమం 40 ఇయర్స్ అండి. ఇక్కడ మీ ఏజ్ రిలాక్సేషన్ క్యాస్ట్ ప్రకారం ఇక్కడ మీకు ఇచ్చారు. మీరు అప్లై చేసేటప్పుడు క్లియర్‌గా మెన్షన్ చూసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ సింపుల్‌గా 10థ్ అండి. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ కమింగ్ టు ది దేర్ ఇండివిడ్యువల్ స్టేట్స్ అది ఒక నోటిఫికేషన్ ప్రకారం ఇక్కడ ఇచ్చారు డీటెయిల్‌గా. అండ్ కమింగ్ టు ది అదర్ క్వాలిఫికేషన్స్ మీరు చూసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అలానే అడాప్ట్‌మెంట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ రిజర్వేషన్స్ ప్రకారం ఇక్కడ ఇచ్చారు. క్లియర్‌గా మీరు చూడొచ్చు. ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఇండియన్ పోస్ట్ డాట్ జీఓవీ డాట్ ఇన్ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ క్లిక్ చేశారంటే మీరు డైరెక్ట్ అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అవుద్ది. అక్కడికెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ది సెలక్షన్ క్రైటీరియా క్లియర్‌గా చెప్పారు. ఏంటంటే ఓన్లీ 10థ్ బేస్ స్కోర్ మార్క్స్ ప్రకారం సెలక్షన్ అనేది చేస్తారు. 10థ్‌లో మార్క్స్ వస్తే ఓకే అండి. ఒకవేళ పాయింట్స్ ఉంటే ఇక్కడ క్లియర్‌గా మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఇచ్చారు. 9.5తో మల్టిప్లై చేస్తారని చెప్పారు. ఇన్ డెప్త్ డీటెయిల్ ప్రాసెస్ ప్రకారం మీరు చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి రూ. 100 అండి. మీరు ఇదండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జీడీఎస్ అప్లికేషన్ గురించి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ 10థ్ చదివింటారో వాళ్ళకు మంచి ఛాన్స్ అండి. ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు నోటిఫికేషన్. ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. థాంక్ యూ అండి.